జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. అమ్మా, ఏంటి నాన్న? ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మా? ఆ, హ, ఆ, ఎక్కడి నుండి అంటే బయట చల్లగాలి కోసం వెళ్ళాను. చల్లగాలి కోసం వెళ్ళాను. చలికాలంలో చల్లగాల? ఆ, ఆ, అంటే సరదాగా అలా ఆ, చలి చలిస్తుందన్నా, నేను వెళ్తాను. అమ్మా, ఆ, నానా, ఏంటది ఏది? బయట నుంచి నువ్వు మోసుకొస్తున్నది? ఆ, ఏం లేదు నాన్న, నేనేం తీసుకురావట్లేదే, ఏం లేదు. ఒకటి చెప్పమ్మా, మీరంతా తెలివైన వాళ్ళని మీ ఉద్దేశమా, లేక మీ ఎదురుగా ఉన్నవాడు అమాయకుడని మీ అభిప్రాయమా? ఆహా, ఆ, ఆహా, అదేం నాన్న అలా అన్నావు? మోసుకొస్తున్నది కనిపిస్తుంది, దాచిపెట్టింది తెలుస్తుంది, అయినా ఏం లేదంటే ఏంటర్థం? నేను నిజమే చెప్తున్నాను నాన్న, ఏం లేదు. ఆ, నీ దగ్గర నేను అబద్ధం ఎందుకు చెప్తాను చెప్పు? నువ్వు చెప్పేది నిజమే, నమ్ముతాను. చూపించు. ఏముందా బాక్స్లో? ఆ, బాక్స్లో అది మరి ఏముంది అని అడుగుతున్నాను. ఇప్పటిదాకా మోసుకెళ్ళింది చాలదా? ఆహా, నువ్వు చెప్పావు కదా నాన్న, ఒక్క మెతుకు కూడా బయటికి వెళ్ళకూడదని. అప్పటి నుంచి ఏమీ తీసుకెళ్ళట్లేదు. అంటే ఇప్పటిదాకా అటు మోసుకెళ్ళావు, ఇప్పుడు ఇటు మోసుకొస్తున్నావా? అసలు అవుట్ హౌస్ కి మన ఇంటికి సంబంధం ఉండకూడదని చెప్పానా లేదా? చెప్పావు, ఫాలో అవుతున్నాను కదా. అయితే మళ్ళీ ఇదేంటి? హ? ఇది ఇది మరి ఏం లేదని చెప్పాను కదా. ఏంటమ్మా ఇది? ఏదో బంగారం వజ్రాలు ఉన్నట్టు అలా దాచిపెడుతున్నావు. వాడు అడుగుతున్నాడు కదా, చూపిస్తే గొడవ ఉండదు కదా. ఏంట్రా అందరూ కలిసి నేనేదో నేరం చేసినట్టు అలా మాట్లాడుతున్నారు? నువ్వు నేరం చేశావని అనట్లేదమ్మా, ఒక వస్తువుని చాటుగా తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఆ వస్తువుని చూపించడానికి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను. అక్కడికి ఇక్కడికి రాయబారం ఉండకూడదనే, నీ కూతురు అల్లుడు మీద ఈ జాలి దయ ఉండకూడదనే 1,00,000 రూపాయలు వాడి మొహాన కొట్టి ఎదగమన్నాను. అలాంటిది వాడేదో ఇస్తే నువ్వు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అడిగేది నిన్నే కదా భవాని. అసలు ఆ చేతిలో ఏముంది, ఆ బాక్సులో ఏముందో చూపించు వాడికి. మీరేంటండి రెచ్చగొడుతున్నారు? ఇందులో వెండి బంగారం ఏవి లేవు. అయితే ఆ బాక్స్ ఇలా ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. ఏంటమ్మా ఇది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.